విద్యతోనే రేపటి భవిష్యత్తుకు పునాది విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించండి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని వివిధ హాస్టళ్లలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల, గుండాల గ్రామం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, వెల్దండ గురుకుల బాలికల పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలపై వంటగది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గుడ్ల నాణ్యతలను పరిశీలించి సైజు తక్కువగా ఉన్న గుడ్లను ఎందుకు రిటర్న్ చేయడం లేదని ఆరా తీశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడే వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థుల భోజన విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించుకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీఓ, ఫుడ్ కమిషన్ సభ్యులు, ఎంఆర్ఓ కార్తిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీని పప్పు అంటారా? సాంబార్ అవుతుంది పప్పులకి. ఇలా మెనూ ఏముందమ్మా? మెనూ ఉంది. రక్త పరీక్ష చేసింది కదా, రక్త పరీక్ష చేసినాక నీకు తక్కువ ఉన్నదని చెప్పినాక ఏమన్నా ఫుడ్ ఏమన్నా చేంజ్ చేసినా తక్కువ వాళ్ళకు ప్రయత్నం చేస్తారు. నైట్ టైం రైస్ మంచిగా ఉండట్లేదు సార్. నైట్ టైం మార్నింగ్ ఓకే అంత మంచిగా ఉండేది సార్. ఎట్లా ఉంటుంది? నైట్ టైం మెత్తగా ఉంటుందా? ఉడకనట్టు ఉడకనట్టు ఒకసారి ఉడకనట్టు ఉండేది, దానికి ఒకసారి ఎక్కువ అంటే కుకింగ్ లో వండటం కూడా లేకుంటే రైస్ రైస్ అట్లా ఉంటుంది సార్. అన్న ఇవాళ స్టూడెంట్స్ ఎవరున్నారు ఫుడ్ ఇచ్చే దగ్గర? ఏమేమి వేయాలి దీంట్లో? నీకు మంచిగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఎన్ని కట్టలు వేసినావు? ఏదో నామకేవా పిల్లలకు నాయన పెట్టేది, పిల్లలకు ఇంట్లో చిన్నపిల్లలు ఇట్లా పెడతావు మరి. అంటే పెట్టలే అంటే నువ్వు సరే వండనట్టే లెక్క. మేము ఎవరమ్మా తెలుసా? ఏం చెప్పి ఫుడ్ కమిషన్ అంటే ఏం చెప్పి? ఆహార భద్రత చట్టం. ఇది ఎవరు పెడతారు? ప్రిన్సిపలా? గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది? మీకు ఎందుకు పెడుతుంది? మనమంతా బీదవాళ్ళం కాబట్టి, మనం చదువుకోవాలి కాబట్టి, హాస్టల్లో ఉంటాం కాబట్టి మనకు నాణ్యమైన భోజనం పెట్టాలని భారత రాజ్యాంగం కల్పించింది. నేను నీవు ఎవరో పెడుతున్నది కాదు. మేము వచ్చింది ఏంటి? ఫుడ్ కమిషన్ చైర్మన్. ఎందుకంటే మీకు సరిగా పెడుతున్నా లేదా అని తెలుసుకొని, మీకు సరిగా పెట్టకపోతే, నాణ్యమైన భోజనం ఇవ్వకపోతే పెద్దవాళ్ళకు, మీకు ఏదైతే క్లాస్లో ప్రిన్సిపాల్ ఉంటారో వాళ్ళందరితో చెప్పి మంచి భోజనం పెట్టేయడానికి మేము వచ్చినాము. మీరే తప్పులు చెప్తే, మీరే అది చేస్తే మీ